హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆటా సందీప్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని. అంటే ఆ గ్యాంగ్ రేపు 2లో మీరు నటించారు, 3లో ఎందుకు నటించలేదు మీరు? అదే రీజన్ ఏంటంటే అది నాకు అంటూ కొన్ని బార్డర్స్ లిమిట్స్ ఉన్నాయి. అది క్రాస్ చేసి ముందుకెళ్ళాను. నేను సొసైటీలో ఉన్నా అండ్ మ్యారీడ్, నాకు బాగున్నాడు, రేపు వాడు నా సినిమాలు చూస్తాయి. ఐ హ్యావ్ సమ్ లిమిట్స్. అది కొంచెం క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళాను కాబట్టి ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అన్న. ఓకే, అంటే ఆటా సందీప్ గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఫీల్డ్లో, డాన్స్ మాస్టర్ అని అందరికీ తెలుసు. కానీ మీకు కొన్ని ఆఫర్స్ వచ్చినట్టే తర్వాత అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటారు అసలు? ఇక అంతే, సినిమా ఇప్పుడు కొన్ని అన్ని మనం గెస్ట్ చేయలేము. ఇప్పుడు 2 సినిమాలు చేయాలి, ఆ సినిమా వచ్చినట్టు వచ్చింది, అనుకోకుండా అది వేరే దగ్గర జరుగుతుంది, అక్కడ వాళ్ళే తీసుకుంటున్నారు. సో అది ఫీజిబిలిటీ బడ్జెట్ వైజ్ గా. సో అది అలా. ఇంకోటి ఏదో సినిమా అంటే ఒక్కొక్క రీజన్, అంటే పర్టికులర్ గా ఇలా అని ఏం కాదు. నా దగ్గరికి వచ్చి నా దగ్గర మాట్లాడే అంతా జరిగిన తర్వాత సినిమా కష్టాలే తప్ప అంతకు మించి వేరే నెగిటివ్ ఏం లేదు. ఓకే, మీరు బిగ్ బాస్ లో నేను ఎంతో నేర్చుకున్నాను అని చెప్పారు. బిగ్ బాస్ ముందు ఆటా సందీప్ ఏంటి, బిగ్ బాస్ తర్వాత ఏంటి? 100% చేంజ్ ఉంది. బిగ్ బాస్ తర్వాత ఆటా సందీప్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, అంటే ఇంకా వెరీ వెరీ గుడ్ పర్సన్. అప్పుడు నేను నాకు ఒక ప్రతి మనిషిలో మంచి చెడ్డ ఉంటది. సో అందులో అప్పుడు నాకు 20% ఉంది అనుకోండి. చెడు అంటే నేను తప్పులు చేస్తానని కాదు, బట్ ఏంటంటే ఆల్వేస్ కొంచెం ఫుడ్ వేస్ట్ చేసేవాడిని నేను. ఫుడ్ కొంచెం వేస్ట్ చేయడము, లేకపోతే కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడము, సినిమా అని అటు వెళ్ళిపోవడము, ఇట్లా ఉండేది. బట్ ఐ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే వాల్యూస్ నేర్చుకున్నా, ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ నేర్చుకున్నా, ఒక కుటుంబం వాల్యూ తెలుసుకున్నా, ఒక ఫుడ్ వాల్యూ తెలుసుకున్నా. అండ్ ఎవరికన్నా సహాయం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, దానికి టైం కేటాయించడం నేర్చుకున్నా. సో ఇలా చాలా నేర్చుకున్నా. 100% బిగ్ బాస్ చాలా నేర్పించింది. ఓకే, రీసెంట్ గా మీరు లవ్ 2 అని ఒక సినిమా తీశారు, లవ్ యూ 2 ఇంకా సినిమాలు తీశారు. ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో ఇప్పుడు వచ్చే దాంట్లో ఏమైనా మంచి సినిమా హీరోగా తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే యాక్టర్ గా నాకు ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ ఏదో చెప్తున్నారు. అది మంచిగా నాకు అనిపిస్తే, అందులో నాకు నచ్చి అంత ప్రొడ్యూసర్స్ ఉండి అంత మంచి జరిగితే కనుక ఐ విల్ డూ. అది నెగిటివ్ అవ్వచ్చు, హీరో అని ఏమి నాకు రోల్ అట్లా ఏం లేదు. అసలు హీరో చెయ్యాలని అట్లా ఏం లేదు. ఏ క్యారెక్టర్ అయినా, పిచ్చోడ్ క్యారెక్టర్ అయినా కూడా, మంచిది వచ్చినా కూడా, ఒక మెంటల్ క్యారెక్టర్ ఉంది, లేదా ఒక ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ ఉంది, లేకపోతే నెగిటివ్ ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, ఏది వచ్చినా ఐఎమ్ రెడీ టు డూ. ఓకే, ఫైనల్గా ఏంటంటే కొంతమంది డాన్స్ మాస్టర్స్ బయట ఉన్నోళ్ళు మాకు ఆఫర్స్ రావట్లేదు, కొంతమంది తొక్కేస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా చేయటం రాదు, మాకు చేసే ఛాన్సెస్ ఇవ్వట్లేదు అంటున్నారు. అలాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? అసలు తొక్కేయడం అంటూ ఏం ఉండదండి. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఒక క్లాసికల్ మాస్టర్ ఉంటే ఇదివరకు శివశంకర్ మాస్టర్ని పిలిచేవారు. శివశంకర్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది మాస్టర్లు మాత్రమే ఉన్నారు చేయడానికి. ఓకే, ఇది కావాలి పర్టికులర్ అన్నప్పుడు ఆ మాస్టర్ గుర్తొస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు పాత నీరు కొత్త నీరు అని ఉంటుంది. పాత నీరు వెళ్తూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు రాజసుందర మాస్టర్ కంటిన్యూగా అన్ని సాంగులు చేసేవారు, మరి ఇప్పుడు వేరే మాస్టర్స్ చేస్తున్నారు. అట్లేం లేదు, ఎవరిని తొక్కారు. యూ కీప్ ఆన్ డూయింగ్, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, నీ టాలెంట్లో నువ్వు కష్టపడతా ఉంటే నీకంటూ ఒక రోజు వస్తుంది. దాని గురించి వెయిట్ చేయి, పేషెన్స్ ఉండాలి. అంతేగాని ఎవరండి మనల్ని తొక్కేది? ఎవరు తొక్కలేరు, అసలు అంత సీనే లేదు. ఫైనల్ గా యూత్ కి ఏం చెప్తారు మీరు? అంటే ఇలాంటి వాటి గురించి కాకుండా ఈ మ్యారేజ్ చేసుకున్న వాటి గురించి, అన్నిటి గురించి ఏం చెప్తారు మీరు ఫైనల్? నథింగ్ అండి, నేను ఇప్పుడు చెప్పినా ఎవరు ఏమి వినరు. ఎందుకంటే టుడే ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎవరి డెసిషన్స్ లో వాళ్ళు తోపులు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు జనరేషన్ కి అన్నీ తెలుసు. ఇప్పుడు నా బాబాయ్ ఉన్నాడు, వాడి 10 years, వాడే నాకు చెప్తాడు తిరిగి. సో మనము ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ డే. ఒకటే చెప్తా ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక్కటే, తల్లిదండ్రులు మించిన దైవం లేదు, గురువుని మించిన దైవం లేదు. వీళ్ళని కరెక్ట్గా మనం మంచిగా చూసుకుంటే, తల్లిదండ్రులని, గురువుని, మనకి అన్నం పెట్టిన వాళ్ళని చూసుకుంటే అంతకు మించిన మంచి ఇంకేమీ లేదని ఒకటే చెప్తాను. ఓకే, అంటే ఈ సినిమాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్ గర్ల్స్ గురించి చూపించారు, మనీ గురించి, కాల్ గర్ల్స్ గురించి చూపించారు. అంటే ఏం చెప్దాం అనుకోని యూత్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా తరపు నుంచి? బేసిక్ గా నాకు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక సిచ్యువేషన్ లో అమ్మాయిలు పార్టీస్ లో కానీ, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో, అంటే ఇది పర్టికులర్ ఈ కంటెంట్ అయితే కాల్ గర్ల్ ని ఒక అతను బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళి అక్కడ ఏదో
ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే నాకు అనిపించింది ట్రైలర్. ఓకే. నాకు ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కూడా అమ్మాయిలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కొంచెం వాళ్ళు సర్వైవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి, ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకుని ఎలా అనేది కంటెంట్ అని నాకైతే అనిపించింది. బట్ ఈ రోజు చూస్తుంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతే కేర్ఫుల్ గా ఉండాలని నాకైతే అర్థమవుతుంది. ఓకే. అంటే రీసెంట్ గా చూసుకుంటే అదే నేను ఇందాక కూడా చెప్పాను, అది కుక్కర్ మర్డర్ అని చెప్పి, లేదా అది హనీమూన్ మర్డర్ అని చెప్పి, కొంతమంది ఒక అమ్మాయి అయితే చంపేసి అసలు ఒక రమ్ములో పెట్టి చేసింది. అసలు యూత్ మ్యారేజ్ చేసుకోవడానికే భయపడుతున్నారు. అసలు ఇలాంటి వాటి గురించి ఎందుకు తీయట్లేదు సినిమాలు అంటే ఏం చెప్తారు మీరు? ట్రూ, 100% ఇది అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక అబ్బాయి గురించి ఒక ర్యాలీ జరిగింది రీసెంట్ గా. అసలు ఒక అబ్బాయి మీద ఒక క్యాండిల్స్ వెలిగించి ఒక ర్యాలీ జరగడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. దిస్ ద ఫస్ట్ టైం. సో ఖచ్చితంగా ఈ అవేర్నెస్ అయితే తీసుకురావాలి. ఎందుకంటే ఇంత వైల్డ్ గా ఎందుకు అసలు సొసైటీ, అమ్మాయిలు ఎస్పెషల్లీ ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 100% కరెక్ట్ మీరు అన్నది. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే అది కింద మీద తడిసిపోతుంది. సో 100% ఇలాంటి దాని మీద అవేర్నెస్ రావాలి. ఓకే. మీరు కూడా ఇందాక ఒక కామెంట్ చేస్తే చెప్పారు, నేను మ్యారేజ్ చేసుకోవద్దు అనలేదు, మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళతో పాటు జర్నీ చేయండి, వాళ్ళతో పాటు కొన్ని రోజులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకొని చేసుకోండి అన్నారు. అంటే ఇవి సాధ్యమవుతాయా ఇక్కడ మనకి? సాధ్యం అవ్వాలి ఇక. అంటే ఇప్పుడు ఇదివరకు మనకు ఫస్ట్ లో ఇదివరకు కాలంలో ఏంటంటే ఒకరు పక్కెళ్ళి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోండి అనేవారు. ఇప్పుడు ఇదివరకు కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక 10 రోజులు మీరు ఇద్దరు కలిసి తిరిగండి, షాపింగ్లు గట్లగా జాగ్రత్తగా మీరు మీ గురించి మీ స్వభావాలు అర్థం అవుతాయి, ఫ్యామిలీ స్వభావాలు అర్థం అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే ఐ థింక్ 1 year ఈజ్ ద టైం. ఒక 1 year అంటే ఇదివరకు ఫాస్ట్ కల్చర్ లో మనం డేటింగ్ అనేవాళ్ళం. డేటింగ్ చేయండి అని, డేటింగ్ అంటే బూత్. బట్ ఇప్పుడు నిజంగా చెప్తున్నా, స్వభావాలు తెలుసుకుని డేటింగ్ చేయడమే కరెక్ట్. డేటింగ్ చేసి నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. అది చాలా బెటర్. అంటే ఇద్దరు సేఫ్ జోన్ లో ఉంటారు. ఓకే. థ్యాంక్స్ అండి.